అనంత్ అంబానీ కేర్ టేకర్ ఇప్పుడు రామ్ చరణ్ కూతురికి కేర్ టేకర్. జూలై 12న అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చెంట్తో అట్టహాసంగా జరిగిన విషయం అందరికీ తెలిసింది. ఈ వివాహ వేడుకకి చాలా మంది ప్రముఖులు హాజరు కాగా కేర్ టేకర్గా పనిచేస్తున్న నాని అందరి దృష్టిని ఆకర్షించింది. తన కళ్ళ ముందే ఎదిగిన అనంత్ అంబానీ పెళ్లి చేసుకోవడంతో నాని ఎంతో ఉద్వేగానికి లోనైంది. ఆమె పూర్తి పేరు లలిత డిసిల్వా కాగా అనంత్ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో నాని, లలిత డిసిల్వా చాలా పోస్టులు పెట్టారు. నాని తన బేబీ కేర్ టేకర్ ఉద్యోగం అంబానీ ఇంటే ప్రారంభించింది. చిన్నతనంలో అనంత్ అంబానీని దగ్గరుండి చూసుకుంది కాబట్టి వారిరువురి నడుమున గొప్ప అనుబంధం ఉంది. అనంత్ చిన్నతనంలో చాలా మంచి కుర్రాడు. అతను వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఆమె తన పోస్ట్ లో చెప్పింది. లలిత డిసిల్వా, తైమూర్ అలీ ఖాన్, క్లింకారా కొనిదెల, అనంత్ అంబానీ సహా చాలా మంది స్టార్ కిడ్స్ కి కేర్ టేకర్ గా ఉన్నారు. కరీనా కపూర్, ఖాన్ సైఫ్ అలీ ఖాన్ మొదటి కుమారుడు తైమూర్ తో రెగ్యులర్ గా కనిపించడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక కరీనా సైఫ్ ల చిన్న కుమారుడు జహ్కు కూడా ఆమె కేర్ టేకర్ గా ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన కామినేని దంపతుల మొదటి బిడ్డ క్లింకారా కొనిదెల సంరక్షణను లలిత చూసుకుంటుంది. ఆమెకి జీతం భారీగానే ఇచ్చి క్లింకారా సంరక్షణని చూసుకోమని చెప్పినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ సినిమాలతో బిజీ. మరోవైపు ఉపాసన డైరెక్టర్గా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో నానిని వారు అపాయింట్ చేసుకున్నారు. ఆ మధ్య రామ్ చరణ్, ఉపాసనలు ముంబై వెళ్ళగా ఆ సమయంలో లలిత వారితో కనిపించింది. ఆమెకు ఇప్పుడు చరణ్, ఉపాసన దంపతులు నెలకు ₹150,000 జీతం చెల్లిస్తున్నట్లుగా సమాచారం. లలిత, సావిత్రి, షాహిద్ కపూర్, మీరా కపూర్కు జంట కుమార్తెకు కూడా కేర్ టేకర్గా పనిచేశారు. ఇలా చాలామంది సెలబ్రిటీస్ పిల్లలకి కేర్ టేకర్గా పనిచేసిన లలిత అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో తెగ సందడి చేసింది. సోషల్ మీడియాలో అనంత్ అంబానీకి కూడా సంబంధించిన పోస్టులు పెట్టి హాట్ టాపిక్ గా మారింది.